కి మరొక బిగ్ షో. ముఖ్యంగా హైదరాబాద్ లో వీకెండ్ వచ్చింది కదా, అలా పబ్బుకో గబ్బుకో వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టుగా చికెన్లు కేఎఫ్సీలు తిందామని చెప్పి ఆలోచించిన వారందరూ కూడా ఇదొక రకంగా చాలా బిగ్గెస్ట్ షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. వెదర్ మారింది, చిల్ అవుదామన్న వాళ్ళకి డెఫినెట్ గా మీ జేబుకే కాదు, మీరు కనుక ఈ పని చేస్తే మీ ఆరోగ్యానికి కూడా చిల్లుపడే అవకాశం ఉంది. హైదరాబాద్ కి బర్డ్ ఫ్లూ మరోసారి వచ్చేసింది. హైదరాబాద్ శివారులో బర్డ్ ఫ్లూ ఇప్పుడు కలకలం రేపుతోంది. బర్డ్ ఫ్లూ అనుమానంతో 10,000 కోళ్లని చంపారు అధికారులు. రంగారెడ్డి జిల్లా బాటసింగారంలో ఈ కోళ్లను చంపారు. అయితే గోనె సంచుల్లో కట్టి వాటిని పాతి పెట్టేశారు పశుసంవర్ధక శాఖ అధికారులు. పౌల్ట్రీ ఫార్మ్స్ నుంచి శాంపిల్స్ సేకరించారు అధికారులు. ఫామ్ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా శానిటైజ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, జేసీబీలతో గోత్ తీసి ఆ చికెన్ని, మీరు తినే ఆ చికెన్ని ఆ గోతులో పెట్టి పూర్తి చేస్తున్నారు. చిల్ అవుదాంలే అనుకుంటే కనుక ఇక మీ ఆరోగ్యానికి చిల్లు పడ్డట్టే. తస్మాత్ జాగ్రత్త, బర్డ్ ఫ్లూ రానే వచ్చేసింది. ఇక కేఎఫ్సీ వెళ్దాము, పబ్బుకు వెళ్దాము, రెస్టారెంట్కి వెళ్ళి చాలా వేడివేడి చికెన్ తిందామనే ఆలోచన. ఇక్కడ ఎగ్స్ కూడా ఉన్నాయి, అక్కడ కొన్ని వందల కొద్ది ఎగ్స్, వందల కొద్ది చికెన్, 10,000 కోళ్ళు. అంటే అర్థం చేసుకోండి, 10,000 కోళ్ళని పూర్తిగా కూడా చంపేసి గోనె సంచుల్లో వేసేసి పూర్తి చేశారు. ఆ పరిసర ప్రాంతాలని మొత్తాన్ని కూడా శానిటైజ్ చేస్తున్నారు. ఒకసారి దృశ్యాలు చూడండి. ఫస్ట్ మీరు ఆ దృశ్యాలు చూస్తూనే మీకు ఏమైనా గుర్తొస్తుందా? ఎందుకంటున్నా ఈ మాట అంటే, కరోనా సందర్భంలో కూడా ఈ రకంగానే శానిటైజ్ చేసేవాళ్ళు, కానీ ఇక్కడ జేసీబీలు కనబడుతున్నాయి గోతులు తీయడానికి. అప్పుడు ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడే శవాల దిబ్బలు కనిపించాయి. సో ఇక్కడ మీరు ఆ విజువల్ చూస్తుంటే 2 జేసీబీలు గోతులు తీసి అందులో ఆ కోళ్ళని పూర్తి చేస్తున్నారు. పీపీ కిట్లు వేసుకున్నారు. సో మీకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే దయచేసి కొన్ని రోజుల పాటు ఇక్కడ ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి కొంత చికెన్ తినడాన్ని ఆపేయండి. ఇక సండే వచ్చింది, రేపటి నుంచి వీకెండ్ స్టార్ట్ అవుతుంది. ఇందాక నేను చెప్పాను, పబ్బో గబ్బో అని వెళ్ళిపోయి ఈ రకంగా చికెన్ కనుక తిన్నారంటే ఇక మీ పని పుష్కాకి. ఇప్పటికే మనం చూసాం, ఒక చిన్నారి బర్డ్ ఫ్లూ బారిన పడిపోయి ఇప్పటికే మరణించినట్టుగా మనం ఒక వార్త కూడా చెప్పుకున్నాం. సో అటువంటి ప్రమాదం మీకు కూడా పొంచి ఉండకూడదంటే ఈ చికెన్ తినకపోయినంత మాత్రాన మన ప్రాణాలు ఏం పోవు. ఒకరోజు చికెన్ని లేకుండా ఉన్నంత మాత్రాన హాయిగా కూరగాయల భోజనం తినండి, లేదంటే ఇంకేదైనా నాన్ వెజ్ ప్రిఫర్ చేసినా పర్వాలేదు. కానీ ఇక్కడ చాలా క్లియర్గా బర్డ్ ఫ్లూ అనేది విస్తరిస్తోంది. హైదరాబాద్ నగరానికి చేరుకుంది. హైదరాబాద్ నగరంలోని ఈ పరిసర ప్రాంత రంగారెడ్డి జిల్లా బాటసింగారంలోని ఒక పౌల్ట్రీ ఫామ్లో 10,000 కోళ్ళని గోనె సంచిలో కట్టేసి వాటిని చంపేసి పూడ్చిపెడుతున్నారు. ఒకసారి దృశ్యాలు మీరు కూడా చూడండి. ముందుగా పౌల్ట్రీ ఫామ్ నుంచి ఎగ్స్ ని, కోళ్ళని, అన్నిటిని మొత్తాన్ని ఆ పౌల్ట్రీ ఫామ్ మొత్తం కూడా ఖాళీ అయిపోయింది. చూడండి, అక్కడ జేసీబీ బకెట్ లో అక్కడ చంపేసినటువంటి ఆ కోళ్ళని గోనె సంచిలో కట్టేసి అందులో వేస్తున్నారు పీపీఈ కిట్లు. అర్థం చేసుకోండి, మనం ఇటువంటి ఎప్పుడు వాడాం? చాలా భయంకరమైనటువంటి వ్యాధి ఒకటి మహమ్మారి వచ్చి ప్రజల్ని అతలాకుతలం చేసి ప్రపంచాన్ని వణికించే సందర్భంలో ఇటువంటి కిట్స్ వాడితే మళ్ళీ ఇప్పుడు కిట్స్ ఉపయోగపడుతున్నాయంటే ఎంతటి ప్రమాదకరం ఒకసారి ఆలోచించండి. పీపీఈ కిట్ సహాయంతో శానిటైజ్ చేస్తున్నారు, ఆ కోళ్ళని కప్పేస్తున్నారంటే ఎంతటి ప్రమాదం ఆలోచించండి. ఇప్పటికే బర్డ్ ఫ్లూ బారిన పడిపోయి ఒక చిన్నారి మరణించింది. తెలుగు రాష్ట్రాల వార్త సంచలనంగా మారింది. సో ఈ ప్రమాదం మీకు పొంచి ఉండకూడదు, మీకు ఈ ప్రమాదం రాకూడదంటే కొన్ని రోజుల పాటుగా చికెన్ తినడం మానేయండి. మా ప్రతినిధి శిల్ప అందుబాటులో ఉన్నారు. శిల్ప, ఏం జరుగుతోంది ప్రెసెంట్ ఈ ఘటన పైన? అటు పశుసంవర్ధక శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? తెలుగు రాష్ట్రాలన్నీ కొద్ది రోజుల క్రితం బర్డ్ ఫ్లూ అనే వ్యాధి కలకలం రేపింది. మధ్యలో కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది. అందరూ కూడా బర్డ్ ఫ్లూ పూర్తిగా వెళ్ళిపోయిందని అనుకుంటున్నారు. అనుకున్న సమయంలోనే ఏపీలో 2 రోజుల క్రితము 2 ఏళ్ల చిన్నారి బర్డ్ ఫ్లూ వ్యాధికి మరణించారు. ఇది తొలి మరణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు మనం కోళ్ళని మాత్రమే బర్డ్ ఫ్లూ ద్వారా చంపాం, కానీ ఫస్ట్ టైం మనసులో కూడా ఈ వ్యాధి సోకింది. సో ఇది సోకిందని అందరూ అనుకున్న సమయంలోనే మరోసారి ఇది హైదరాబాద్ కూడా వచ్చేసి, ముఖ్యంగా అద్దులపురం పరిధిలో ఉన్నటువంటి ఒక పౌల్ట్రీ దాదాపు 60,000 పైగా కోళ్ళు అనేవి కూడా మృత్యువాత పడ్డాయి. వాటి నుంచి అటు పశు సంవర్ధక శాఖ అధికారులు శాంపిల్స్ కలెక్ట్ చేసి ఇటు ల్యాబ్ కు పంపించారు. ల్యాబ్ కు పంపించిన అనంతరం అక్కడ టెస్టులు చేశాక బర్డ్ ఫ్లూ అని నిర్ధారణ అయింది. అక్కడికి వెళ్ళి అక్కడ పౌల్ట్రీ దగ్గర శానిటైజేషన్ వెంటనే చేశారు. అక్కడ ఉన్నటువంటి కోళ్ళని గోనె సంచిలో తీసుకొని అనంతరం పాతి పెట్టారు. ఎందుకంటే ఇది వెంటనే స్ప్రెడ్ అవుతుంది. సో వెంటనే ఎక్కడ పక్కన దేని కూడా స్ప్రెడ్ అవ్వకుండా వెంటనే అధికారులు చర్యలు చేపట్టారు. కానీ దాదాపు
అప్పటికే దాదాపు 1000 కోళ్ల వరకు కూడా మృత్యువాత పడ్డట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి గుడ్లను కూడా అమ్మొద్దంటూ కూడా అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం చెప్పారు. సో మొత్తం మీద బర్డ్ ఫ్లూ పోయిందని అందరూ అనుకున్న సమయంలోనే మరోసారి బర్డ్ ఫ్లూ రావడంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ గురైన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి అబ్దుల్లాపూర్ మెట్లో ఉన్నటువంటి పౌల్ట్రీలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో పక్కన దాదాపు 3 నుంచి 4 కిలోమీటర్ల మేర ఉన్న ఇళ్ళ అనేది అధికారులు సర్వే చేపడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ బర్డ్ ఫ్లూ అనేది మనుషులకు వ్యాపించడంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు దీనికి సంబంధించి ఇంటింటి సర్వే చేపడుతున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో ఇప్పుడు చనిపోయినటువంటి చిన్నారికి సంబంధించినటువంటి ఏ లక్షణాలు కనిపిస్తే ఆ లక్షణాలు అక్కడ కనిపిస్తున్నాయి అని కూడా వీళ్ళు ప్రస్తుతం ఎంక్వైరీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద మన కరోనా టైంలో ఏ విధంగా సినారియో చూసాం అదే విధంగా శానిటైజేషన్ కావడం కావచ్చు ఇప్పుడు కాబట్టి ఇవన్నీ కూడా ఈసారి రిపీట్ అవడంతో మరోసారి అందరూ భయపడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో మొత్తం మీద శిల్ప, ఇది దాదాపుగా మనం ఈ సిటీ పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల నగరాల్లో చుట్టుపక్కల గ్రామాల్లో చూస్తుంటే పౌల్ట్రీ ఫార్మ్స్ అన్ని కూడా ఒకదాన్ని ఒకటి అంటుకొని కొన్ని కిలోమీటర్ వరకు విస్తరించి ఉంటాయి. ముఖ్యంగా మన నల్గొండ లాంటి ప్రాంతాల్లో కానివ్వండి, మహబూబ్ నగర్ లాంటి ప్రాంతాల్లో అటువైపు వెళ్ళేటువంటి ఆ రహదారుల పైన. సో ఈ నేపథ్యంలో ఒకదానికి ఫామ్కి వచ్చిందని అంటే ఇది ఇంకా విస్తరించే అవకాశం ఉందా? విస్తరించకుండా అడ్డుకునే ప్రయత్నం కానీ లేదంటే ఆ కోళ్ళకి మెడిసిన్స్ అంటే వాటిని కొంత కాపాడుకునే ప్రయత్నంలో మెడిసిన్స్ లాంటిది ఏమైనా జరుగుతున్నాయా? కొన్ని సందర్భాల్లో ఇవేవి కూడా బయట పెట్టకుండా పౌల్ట్రీ ఫార్మ్స్ సంబంధించి యజమానులు ఆ రకంగానే కోళ్ళని అమ్మగా అవకాశం కూడా ఉంది. టెస్టింగ్ జరుగుతుంది ఎప్పటికప్పుడు ఫార్మ్స్లో. రైట్, బర్డ్స్ ఎప్పుడైతే అక్కడ నిర్ధారణ అయిందో వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా పక్కన ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే ఈ పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయో వాటినన్నిటి పైన కూడా వాళ్ళు ఒక కన్నేశారు. అక్కడ ప్రతి దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెక్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా హైదరాబాద్ లో సీ మాసం సండే వచ్చిందంటే ఎక్కువగా నాన్ వెజ్ ప్రియులు మటన్ అదే విధంగా సీ ఫుడ్ తో పాటు ఎక్కువగా చికెన్ తీసుకుంటుంటారు. సో ఇది అదునుగా చేస్తే వాళ్ళు ఏమైనా ఈ విధంగా అమ్మే అవకాశం ఉంటే ముందస్తాన్ని అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగినటువంటి బాట సింగారం దగ్గర మొత్తం దగ్గరలో ఉన్నటువంటి పౌల్ట్రీ ఫార్మ్స్ ఎక్కడ కూడా ఇప్పటికే వీళ్ళు చికెన్ సర్వ్ చేయడంతో కూడా వాళ్ళకి ఆదేశాలన్నీ ముందు అక్కడి నుంచి ఎగ్స్ కూడా ఎవరికి కూడా సరఫరా చేయడంతో వాళ్ళకు పశుసంవర్ధక శాఖ నుంచి స్పష్టంగా ఆర్డర్స్ కూడా వెళ్ళాయి. సో మొత్తం మీద ఇప్పటికే ఉన్నటువంటి పౌల్ట్రీ ఫార్మ్ సంబంధించిన యజమానులు కూడా మొత్తం కూడా ఒక లిస్టు కూడా తయారు చేశారు. మొత్తం వీళ్ళు సబ్మిట్ చేస్తున్నారు. ఎందుకంటే అవి మనసులో కూడా అవకాశంతో ముందస్తుగా జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లలో ఉండే వాళ్ళకు కూడా ప్రస్తుతం సర్వే చేసి వాళ్ళకి ఏమైనా వ్యాధి వచ్చే అవకాశం ఉంటే మొత్తం మీద సర్వే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది బర్డ్ ఫ్లూ అనేది స్ప్రెడ్ అవుతుంది, ఈజీగా స్ప్రెడ్ అవ్వకుండా ఇప్పటికే ఒకవైపు అక్కడ ఏదైతే ఇప్పుడు బర్డ్ ఫ్లూ వస్తున్నటువంటి పౌల్ట్రీగా శానిటైజేషన్ చేశారో సో చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని పౌల్ట్రీ దాదాపు 2 నుంచి 3 కిలోమీటర్ల మేర ఉన్న ఏదైతే పౌల్ట్రీ ఫార్మ్స్ ఉంటాయో అన్ని దగ్గర శానిటైజేషన్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరు కూడా చికెన్ సప్లై చేయడం వాటిలన్నింటినీ కూడా తీయద్దంటూ కూడా వాళ్ళు ఒక ఆర్డర్స్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికే మొత్తం ఇటు పశుసంవర్ధక శాఖ మొత్తం అప్రమత్తమయ్యే ప్రతి చికెన్ షాప్ కోసం మొత్తం కూడా అంతా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి గా కనిపిస్తుంది. దీంతో మొత్తం మీద ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పటికే ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిపైన అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఒకవైపు చెప్తూ వస్తుంది మనకి. శిల్ప, సో మొత్తం మీద చికెన్ లవర్స్ కి ఒక బిగ్ షాక్ అని చెప్పొచ్చు. సో కొంత బర్డ్ ఫ్లూ కారణంగా ఇప్పటికే ఒక మరణం సంభవించింది. బర్డ్ ఫ్లూ లక్షణాలతో ఒక చిన్నారి మరణించింది. సో బర్డ్ ఫ్లూ విస్తరిస్తోంది, ఇంకా విజృంభిస్తోంది. చుట్టుపక్కల నగర పరిసర ప్రాంతాల పౌల్ట్రీ ఫార్మ్స్లో ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పశుసంవర్ధక శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు, శాంపిల్స్ తీసుకుంటున్నారు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పూర్తిగా గోతి తీసి అటు ఎగ్స్ని చికెన్ని మొత్తాన్ని కూడా అందులో పడవేసి కప్పేస్తున్నారు, శానిటైజ్ చేస్తున్నారు. సో పీపీఈ కిట్లు ధరించి మరి ఈ యొక్క పూర్తి ఆపరేషన్ చేపడుతున్నారంటే అది ఎంతటి ప్రమాదం అర్థం చేసుకోండి. ఒక్కసారి మీరు చికెన్ తినే ముందు ఈ విషయాన్ని గమనించండి. సో చికెన్కి ఈ రకమైనటువంటి వ్యాధులు రావడం, పదే పదే వార్తలు చూడడం పైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇది ఒక డెఫినెట్గా షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. కానీ ఇటువంటి ప్రమాదాల తాలూకు ఏమైనా లక్షణాలు కానీ ఇంకెక్కడైనా మీకు అనుమానాలు ఉన్నాయా నిజంగా? ఎందుకంటే ఇక్కడ బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్ళు మరణిస్తున్నాడు, యాజమాన్యాలకు కూడా నష్టం వచ్చే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళు కూడా కొంత డబ్బు కోసమో ఇంకేదైనా విషయం కోసమని మొత్తం మీద ఈ యొక్క కోళ్ళనే కావాలని విక్రయిస్తూ ఉంటారు, వెంటనే షాపులకు విక్రయిస్తూ ఉంటారు. కాబట్టి మీకు ఎక్కడైనా అనుమానం ఉందా? మీ అభిప్రాయం ఏంటి? ఈ పూర్తి వార్త పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.